ఎందుకంటే నేను భగవంతుని చాలా సంపూర్ణంగా నమ్ముతాను. దానికి కారణం కూడా నాకు ఎందుకు జీసస్ క్రైస్ట్ ఇష్టమో చెప్తాను. ఒకసారి ఇక్కడ నా డైరీలో రాసుకున్నాను. ఒకరోజు నా పెద్ద కొడుకు పడిపోయాడు. వాడు ఇంత వయసు అప్పుడు పడిపోతే వాడు మోకాళ్ళకి రక్తం వచ్చింది. వస్తే నాకు మోకాళ్ళు నొప్పి వచ్చేసినాయి. నాకు అప్పుడు నాకు గుర్తొచ్చింది, మేరీ మాత గుర్తొచ్చింది. ఎదిగొచ్చిన కొడుకుని, వయసు వచ్చిన కొడుకుని మంచి చెప్తుంటే, విలువలు చెప్తుంటే రోడ్డంతా కొట్టి బిడ్డను తన జన్మించిన బిడ్డను తీసుకెళ్తుంటే ఆ తల్లి ఏం బాధపడి ఉంటుంది అనేది నాకు గుండె చెల్లించిపోయింది ఒకసారి మేరీ మాతని తలుచుకుంటే. సో అందుకే నేను మతాన్ని చాలా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. అందుకని మీ సేవా తత్పరత, ఎందుకంటే నేను భగవంతుడి పిలుపు అన్ని రంగాల్లో ఉంటుంది, అన్ని మతాల్లో ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మూలం ఒకటే. మన పరిస్థితులను బట్టి, కాలమానాన్ని బట్టి మనం భగవంతుని ఎంచుకుంటాం. ఈ మతం ఎంచుకుంటే తప్పు కాదు, ఆ మతం ఎంచుకుంటే రైట్ అని కాదు మనకున్నది. అందుకని మీకు సర్వ హక్కులు ఉన్నాయి. మనకి మీరు పాటిస్తున్న మతాన్ని మీకు స్వచ్ఛ మీకు సర్వ హక్కులు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు కాదనే మిమ్మల్ని ఇబ్బంది గురి చేయడానికి ఎవరికి అధికారం లేదు, హక్కు లేదు. సో నేను కోరుకునేది కూడా, మీరు మనస్ఫూర్తిగా మీ ప్రార్థనలో జనసేన మీకు అండగా నిలబడుతుందని మీకు అనిపించిస్తే, నేనేంటంటే దీన్ని నేను మీకు పొలిటికల్గా మిమ్మల్ని ఆకట్టుకోవాలని నేను మాట్లాడేది మనస్ఫూర్తిగా. నేను మీకు అండగా నిలబడతాను. భగవంతుడి పిలుపు మేరకు మీకు ఏమనిపిస్తే మీరు అది చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.